ప్రేమ ప్రేమ చాలా పవిత్రమైంది. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ కొంతమంది అట్రాక్షన్ని కూడా ప్రేమ అనుకుంటారు. ఆ మైకంలోనే చాలా తప్పులు కూడా చేస్తూ ఉంటారు. ఇంకా నేరానికి కూడా పాల్పడుతూ ఉంటారు. ప్రేమ ఎంత గొప్పదైనా, ఎంతలా ప్రేమిస్తున్నా నిజమైన ప్రేమని పొందే అర్హత అవతలి వాళ్ళకి ఉందా లేదా అన్నది కూడా ముఖ్యమే. ఈరోజు నేను చెప్పే ఈ కథ ఒక లవ్ స్టోరీ. ఈ కథలో ఒక అబ్బాయి కేవలం అట్రాక్షన్లో పడి తన ప్రేమ సైతం కోల్పోతాడు. కొంతమంది అమ్మాయిలైనా అబ్బాయిలైనా అట్రాక్షన్నే ప్రేమ అనుకొని అందులోనే వాళ్ళ లైఫ్ని కోల్పోతూ ఉంటారు. చాలా వాళ్ళకి కూడా పాల్పడుతూ ఉంటారు. ఈరోజు నేను చెప్పే ఈ కథలో అలాంటి సిచ్యువేషన్సే అవుతాయి. అలాంటి కథని ఈరోజు నేను మీకు చెప్తాను. గ్రీష్మ వయసు 20 సంవత్సరాలు, శరణ్ రాజ్ వయసు 21. వీళ్ళిద్దరూ ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అది ప్రేమ అట్రాక్షన్ పక్కన పెడితే వాళ్ళిద్దరూ 2 సంవత్సరాలుగా రిలేషన్షిప్లో ఉన్నారు. ఇక్కడ శరణ్ రాజ్ కేరళ పరిధిలోకి వచ్చే నెయ్యూర్ క్రిస్టియన్ కాలేజ్లో BA ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు శరణ్. వీళ్ళిద్దరి రిలేషన్షిప్ డీప్గానే సాగింది. కొన్ని లిమిట్స్ కూడా క్రాస్ అయ్యారు. సో కొన్ని రోజుల ప్రేమ తరువాత గ్రీష్మకి శరణ్ రాజ్ పైన బోర్ కొట్టింది. తనని వదిలించుకోవాలి అనుకుంది. ఊరికే ఎలాంటి రీజన్ లేకుండా తనతో గొడవ పెట్టుకోవడం, గొడవల్ని క్రియేట్ చేయడం, నువ్వంటే నాకు ఇష్టం లేదు, మనం ఇంకా విడిపోదామని ప్రతిసారి అతనితో గొడవ పెట్టుకోవడం, అలాంటివన్నీ చేసేది. కానీ శరణ్ రాజ్కి మాత్రం గ్రీష్మని వదిలిపెట్టడం అస్సలు ఇష్టం లేదు. ప్రతిసారి నువ్వు నన్ను ఎందుకు వదిలేస్తున్నావు, మన ఇద్దరం కలిసే ఉందాం, మనం ఇద్దరం బాగానే ఉన్నాం కదా, ఇలానే ఉందాం, ఎందుకు చీటికి మాటికి నాతో గొడవ పడుతున్నావు, ఎలాంటి కారణాలు లేకుండా నన్ను ఎందుకు వదిలేస్తున్నావు అంటూ బ్రతిమిలాడుతూనే ఉండేవాడు. కానీ గ్రీష్మ మాత్రం ప్రతిసారి గొడవల్ని క్రియేట్ చేస్తూ అతనితో కొన్ని రోజులు ఎంజాయ్ చేసింది, టైంపాస్ చేసింది. ఇప్పుడు అతన్ని వదిలించుకోవడానికి చాలా ట్రై చేసి ఏదో ఒకలా అతన్ని వదిలించుకుంది. యాక్చువల్లీ గ్రీష్మ శరణ్ రాజ్ని ఎందుకు వదిలించుకుందో తెలుసా? గ్రీష్మ వాళ్ళు డబ్బున్న వాళ్ళు, శరణ్ రాజ్ వాళ్ళు మాత్రం పేద కుటుంబం. గ్రీష్మ మంచి పార్ట్నర్ని పొందాలి అనుకుంది. బాగా ఆస్తిపాస్తులు ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంది. ఆమె పేరెంట్స్ కూడా అలాంటి సంబంధాలే చూస్తున్నారు గ్రీష్మకి. దాంతో తన మాజీ ప్రియుడు శరణ్ రాజ్ని వదిలించుకోవాలి అనుకుంది. మొత్తం మీద అతన్ని వదిలించుకుంది. ఇంకా ఆమె ఎలాంటి సంబంధం అయితే కావాలి అనుకుందో, మంచి ఆస్తిపాస్తులు ఉన్న సంబంధం, అలాంటి సంబంధమే కుదిరింది గ్రీష్మకి. పెళ్లి చూపులు కూడా చూసుకున్నారు, ఒకరికొకరు నచ్చారు, ఇంకా ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. అసలు ప్రాబ్లం ఇక్కడే స్టార్ట్ అయింది. గ్రీష్మ జాతకం ఎలా ఉందో చూద్దామని ఆమె తల్లి గ్రీష్మని జ్యోతిష్యుడి దగ్గరికి తీసుకెళ్ళింది. ఆ జ్యోతిష్యుడు ఏం చెప్పాడో తెలుసా? గ్రీష్మ పేరు, రాశి, నక్షత్రం అన్నీ చూసి గవ్వలు కూడా వేసి కొన్ని విషయాలు చెప్తాడు జ్యోతిష్యుడు. జనరల్గా కొంతమంది ఇలాంటివి నమ్ముతారు, ఇంకొంతమంది నమ్మరు. ఇంతకీ జ్యోతిష్యుడు ఏం చెప్పాడో తెలుసా? గ్రీష్మ ఎవరినైతే పెళ్లి చేసుకుంటుందో ఆమె మొదటి భర్త చనిపోతాడని. జనరల్గా ఇలాంటివి కొంతమంది నమ్ముతారు, ఇంకొంతమంది నమ్మరు. గ్రీష్మ వాళ్ళ ఫ్యామిలీ ఇంకా గ్రీష్మ అయితే నమ్మారు. ఎందుకంటే వాళ్ళకి మూఢనమ్మకాలు, జ్యోతిష్యాలు ఇలాంటి వాటిపైన చాలా నమ్మకం. ఇలాంటి వాటిపైన ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. సో వాళ్ళైతే నమ్మారు. దీంతో గ్రీష్మకి ఒక దిక్కుమాలిన ఆలోచన వచ్చింది. అదేంటంటే, నా కాబోయే భర్తని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు, మీరు పెళ్ళి ఫిక్స్ చేసుకోండి, నేను చేయాల్సిన పని నేను చేస్తాను అని వాళ్ళ అమ్మతో చెప్తుంది గ్రీష్మ. అసలు తను ఏం చేసిందో తెలుసా? ఇంకా చాలా గ్రాండ్గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. 2023 ఫిబ్రవరిలో పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఎందుకంటే పెళ్లి కొడుకు చాలా పెద్ద జాబ్ చేస్తున్నాడంట, అతనికి ఫిబ్రవరిలో అయితేనే కుదురుతుంది. అందుకే అప్పుడే పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు. కానీ జ్యోతిష్యుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారం 2022 నవంబర్లోనే తను మొదటి పెళ్లి చేసుకోవాలి. అలా చేసుకోకపోతే గ్రీష్మ పేరెంట్స్కి కూడా మంచిది కాదు, ఫ్యామిలీ మొత్తం నాశనం అవుతుంది, వాళ్ళకి కీడు జరుగుతుంది అని జ్యోతిష్యుడు చెప్పాడు. సో 2022 నవంబర్ వరకు తను మొదటి పెళ్లి చేసుకొని తన మొదటి భర్త చనిపోతే చాలు అనుకుంది. దానికోసం గట్టిగా ప్లాన్ చేసింది. ఒక దిక్కుమాలిన ఆలోచన వచ్చింది తనకి. అదేంటంటే, తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో శరణ్ రాజ్, అతనికి మళ్ళీ ఫోన్ చేసింది. చాలా ప్రేమగా మాట్లాడింది. అతన్ని చాలా మిస్ అవుతున్నట్లు నమ్మించింది. తన మీద చాలా ప్రేమ వలకపోసింది. చాలా రొమాంటిక్గా అతనితో మాట్లాడి పూర్తిగా అతన్ని బ్లైండ్ చేసింది. శరణ్ రాజ్ కూడా 21 సంవత్సరాలు ఉన్నాడు.
మేబీ అతనికి అట్రాక్షన్ అయి ఉంటుంది. అతను కూడా గ్రీష్మ మాయలో పడిపోయాడు. మళ్ళీ ఇద్దరు కంటిన్యూ అయ్యారు. లేదు, గ్రీష్మ కంటిన్యూ అయ్యేలా చేసింది. కొంచెం క్లోజ్ అయిన తర్వాత గ్రీష్మ శరణ్ రాజ్తో మనం పెళ్లి చేసుకుందామని చెప్పింది. అప్పుడు శరణ్ రాజ్, మా ఇంట్లో వాళ్ళు ఇప్పుడే పెళ్ళికి ఒప్పుకోరు, దానికి చాలా టైం ఉంది అంటాడు. అప్పుడు గ్రీష్మ, లేదు, మనం ఎవరికీ చెప్పకుండా రహస్యంగా పెళ్లి చేసుకుందాం, ఆ విషయం ఎవరికీ చెప్పొద్దు అంటుంది. అప్పుడైనా శరణ్ రాజ్ గ్రీష్మని క్వశ్చన్ చేసి ఉండొచ్చు, కానీ అతనికి ఎలాంటి డౌట్స్ రాలేదు. నిజంగా ఆమె అతన్ని లవ్ చేస్తుందేమో, అందుకే పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది అనుకున్నాడు. శరణ్ రాజ్ కూడా పెళ్లికి సరే అన్నాడు. శరణ్ రాజ్ని గుడికి తీసుకెళ్లి అతనితో బొట్టు పెట్టించుకొని తాళి కట్టించుకొని పెళ్లి చేసుకుంది. అఫీషియల్గా తనకి భర్తని చేసుకుంది. ఇంకేముంది, ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటి, శరణ్ రాజ్ని చంపాలి. దానికి కూడా గ్రీష్మ ప్లాన్ చేసుకుంది. అదేంటో కూడా చూద్దాం. ఒకరోజు అతన్ని బయటికి వెళ్దామని చెప్పింది. ఇద్దరు కలిసి బయటికి వెళ్ళారు. అక్కడ గ్రీష్మ శరణ్ రాజ్తో, నా హెల్త్ బాగాలేకపోవడం వల్ల నేను ఒక ఆయుర్వేదిక్ మందు తాగుతున్నాను, నువ్వు కూడా తాగుతావా అంది. ఈ మందు తాగితే ఇమ్యూనిటీ వస్తుంది అని చెప్పింది. ఆల్రెడీ పెళ్ళైపోయింది కాబట్టి శరణ్ రాజ్కి డౌట్ వచ్చే ప్రసక్తే లేదు. ఓకే అన్నాడు, తాగాడు. తరువాత రోజు మనం ఇద్దరం జ్యూస్ ఛాలెంజ్ పెట్టుకుందామా అంది. అయితే ఇక్కడ శరణ్ రాజ్ గ్రీష్మ జ్యూస్ బాటిల్స్ తీసుకొస్తుండగా శరణ్ రాజ్ తనని వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టుకున్నాడు. అప్పుడు గ్రీష్మ, ఎందుకు స్టోరీ పెడుతున్నావు, ఆ వీడియో డిలీట్ చేయి అంటుంది. అతను ఆ వీడియోని ఆపేసిన తర్వాత గ్రీష్మ 2 బాటిల్స్లోని ఒక బాటిల్లో విషం కలిపింది. విషం కలిపిన బాటిల్ని శరణ్ రాజ్కి ఇచ్చింది. అతను తాగేశాడు. జ్యూస్ తాగిన కొద్దిసేపటికి శరణ్ రాజ్కి విపరీతమైన వామిటింగ్స్ అయ్యాయి. ఇక వామిటింగ్స్ అవుతున్నాయని చెప్పి గ్రీష్మ శరణ్ రాజ్ని తన ఇంటికి తీసుకెళ్ళింది. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత కూడా, నీకు వామిటింగ్స్ అవుతున్నాయి కదా, నా దగ్గర ఆయుర్వేదిక్ మందు ఉంది, దాంతో నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పి మళ్ళీ అతనికి విషం ఇచ్చింది. ఆ అమ్మాయిని గుడ్డిగా నమ్ముతున్నాడా లేదా విపరీతమైన అట్రాక్షన్లో ఉన్నాడా తెలియదు, కానీ ఆ అబ్బాయి మళ్ళీ ఆ విషయాన్ని తాగాడు. మేబీ ఆమె ఇంత ఘోరం చేస్తుంది, అతని ప్రాణాలు తీస్తుంది అని అతను అసలు ఊహించి ఉండడు. ఆ విషయం కూడా తాగిన తర్వాత ఇంకా శరణ్ రాజ్ అతని ఫ్రెండ్ని పిలిపించుకొని అతని ఇంటికి వెళ్ళిపోయాడు. అతని ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అతని పరిస్థితి అలానే ఉంది, వామిటింగ్స్ అవుతూనే ఉన్నాయి. దాని నెక్స్ట్ డే కూడా గ్రీష్మ మళ్ళీ శరణ్ రాజ్ ఇంటికి వెళ్తుంది. అతను ఎలా ఉన్నాడో చూడ్డానికి వచ్చానని చెప్పి తనతో పాటు ఫ్రూట్స్ తీసుకెళ్ళి, అలానే కొంచెం ఆయుర్వేదిక్ మందు, అదే తన విషయం, అది కూడా తనతో తీసుకెళ్తుంది. శరణ్ రాజ్తో మంచిగా మాట్లాడి ఫ్రూట్స్ ఇచ్చి అలానే ఆయుర్వేదిక్ మందు కూడా ఇస్తుంది అతనికి. నేను మళ్ళీ నీకోసం ఆయుర్వేదిక్ మందు తీసుకొచ్చాను, ఇది తాగితే రేపటి వరకు నువ్వు లేచి కూర్చుంటావని చెప్పి మిగిలిన మందు కూడా అతనికి ఇచ్చింది. ఇంకా అతని పరిస్థితి విషమించింది. అతని హాస్పిటల్కి తరలించారు. ఇక్కడ శరణ్ రాజ్ అన్న శివం స్వతహాగా ఆయుర్వేదిక్ డాక్టర్. నువ్వు ఏదైతే ఆయుర్వేదిక్ మందు మా తమ్ముడికి ఇచ్చావో దాని పేరేంటో చెప్పు, లేదంటే దాని లేబుల్ తీసి వాట్సాప్కి సెండ్ చేయి అంటాడు. అప్పుడు గ్రీష్మ, అది బాటిల్లో లేదు, మామూలుగా ఒక గ్లాస్లో పోసి ఇచ్చాను అంటుంది. నన్నేమైనా అనుమానిస్తున్నారా? నేను పోసింది మంచి మందే. ఒకవేళ మేము తీసుకున్న జ్యూస్ ఎక్స్పైర్ అయి ఉంటుంది, అది తాగడం వల్ల శరణ్ రాజ్కి ఇలా అయ్యిందేమో అంటుంది. అతనికి ఏమైంది అన్నది డాక్టర్స్కి సైతం అర్థం కావడం లేదు. ఒక్కొక్క ఆర్గన్ మాత్రం పాడవుతూ వచ్చింది. కొన్ని రోజుల పాటు హాస్పిటల్లో పోరాడిన శరణ్ రాజ్ సెప్టెంబర్ 25న కన్నుమూశాడు. అతను తాగింది సెప్టెంబర్ 14న, అంటే వారం రోజులు పోయాడు. అతనికి ఏం జరుగుతుందో డాక్టర్స్కి సైతం అర్థం కాకపోవడంతో పోలీసులకి ఫిర్యాదు చేయమని శరణ్ రాజ్ తండ్రి జయరాజ్కి సూచిస్తారు డాక్టర్స్. అతని బాడీలో విష పదార్థం ఉంది, అలాగే ఒక రకమైన యాసిడ్ కెమికల్ కూడా ఉంది. దానివల్లే అతని ఆర్గన్స్ ఒక్కొక్కటిగా పాడవుతూ వచ్చాయి అని డాక్టర్స్ చెప్పారు. ఈ విషయం గ్రీష్మాని అడిగితే, నన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టకండి, అసలే ఫిబ్రవరిలో నా పెళ్ళి ఉంది, నన్ను ఊరికే ఇబ్బంది పెట్టి కష్టాల్లోకి లాగకండి అని చెప్తుంది. వాళ్ళ కొడుకు పోయాడు అనే బాధలో నాపైకి నేరాన్ని తోస్తున్నారు అని, కానీ నాకు ఎలాంటి సంబంధం లేదు అని గ్రీష్మ పోలీసులతో చెప్తుంది.
పోలీసులు కూడా పెద్దగా అనుమానించలేదు, పాడైపోయిన జ్యూస్ తాగడం వల్లే అతను చనిపోయాడు అనుకున్నారు. అంతేకాకుండా శరణ్ రాజ్ మినిస్టరేట్ ముందు మరణ వాంగ్మూలం ఇస్తాడు. అదేంటంటే నాతో నా ప్రియురాలికి ఎలాంటి సంబంధం లేదు అని. దాంతో పోలీసులు కూడా గ్రీష్మాని ఎక్కువగా ఇబ్బంది పెట్టలేదు, కేసుని క్లోజ్ చేశారు. ఈ కేసుని పోలీసులు మర్చిపోయారు, కానీ కన్న కొడుకుని దూరం చేసుకున్న శరణ్ రాజ్ పేరెంట్స్ మాత్రం అసంతృప్తిగా ఉన్నారు, వాళ్ళతో పాటు వాళ్ళ బంధువులు కూడా. శరణ్ రాజ్ బాడీలో డాక్టర్ ఉంది, ఒక రకమైన కెమికల్ యాసిడ్ ఉంది, దానివల్లే నా కొడుకు చనిపోయాడు అని చెప్పారు. విషయం ఉండడం వల్లే కదా నా కొడుకు చనిపోయాడు, మరి ఆ విషయం ఎక్కడి నుండి వచ్చిందో తెలియాలి కదా, మీడియా సమక్షంగా కోరాడు శరణ్ రాజ్ తండ్రి. దీంతో రూరల్ ఎస్పీ ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి విచారించారు. దీంతోనే ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. అన్ని సరిగ్గా మేనేజ్ చేసిన గ్రీష్మ ఒక్క చోట దొరికిపోయింది. అక్కడే క్రైమ్ బ్రాంచ్ పోలీసులకి ఆమె పైన అనుమానం వచ్చింది. అదేంటంటే, నేను ఇచ్చిన జ్యూస్ని శరణ్ రాజ్, ఆటో డ్రైవర్, ఇంకా మిగిలింది నేను కూడా తాగాను అని చెప్తుంది. ఆ ఆటో డ్రైవర్ ఎవరు అంటే మాత్రం నాకు తెలీదు అని చెప్పింది. అక్కడే దొరికిపోయింది గ్రీష్మ. దాంతో పోలీసులకి అనుమానం బలపడింది. గ్రీష్మ ఫోన్ని అదుపులోకి తీసుకున్నారు. అప్పుడే నిజాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. గ్రీష్మ శరణ్ రాజ్కి ఒక మెసేజ్ చేసింది, నేను నీకు ఏదైతే జ్యూస్ ఇచ్చానో దాని గురించి ఎవ్వరికీ చెప్పొద్దు, మనం జ్యూస్ ఛాలెంజ్ చేసినప్పుడు నువ్వు ఏదైతే వీడియో తీసావో ఆ వీడియోని డిలీట్ చేయని శరణ్ రాజ్కి మెసేజ్ చేసి ఆ మెసేజ్ని డిలీట్ చేస్తుంది గ్రీష్మ. ఇదే కాకుండా గ్రీష్మ తన పెళ్లి విషయం కూడా దాచింది. ఇంకా పోలీసులు గ్రీష్మాని అదుపులోకి తీసుకొని విచారించారు. జ్యోతిష్యుడి కథ మొత్తం చెప్పింది. అంతేకాకుండా నవంబర్ రాకముందే మొదటి భర్తని చంపేయాలి అనుకున్నా, అందుకే స్లో పాయిజన్ ఇచ్చాను అని చెప్పింది. గ్రీష్మ ఒక్కసారి పాయిజన్ ఇవ్వలేదు శరణ్కి, 3 సార్లు ఇచ్చింది. మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది, స్లో పాయిజన్ అన్నమాట. శరణ్ని రొమాంటిక్గా రెచ్చగొట్టి ఇంటికి పిలిపించాను, విడుదల వారీగా విషయం కలిపి ఇచ్చానని చెప్పింది. దీంతో ఆమెని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. గ్రీష్మ తల్లి పాత్ర, మేనమామ పాత్ర ఎక్కువగా ఉందని, మంచి సంబంధం కుదరడంతో జ్యోతిష్యుడి మాటలు నమ్మి విషాన్ని తీసుకొచ్చి బిడ్డకి ఇచ్చి తల్లి బయటకు వెళ్ళింది. బిడ్డ నా కొడుకుకి ఇచ్చింది. లేకపోతే 3 సార్లు నా కొడుకు వెళ్ళినప్పుడు ఒక్కసారి కూడా తల్లి ఇంట్లో లేకపోవడం ఏంటి, ప్రతిసారి బయటికి వెళ్తుందా తల్లి అని శరణ్ తల్లిదండ్రులు. ఇంకా గ్రీష్మ మేనమామ ఇంకా కోడలు చేసేందుకు సహకరించాడని, కీలక సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడని, దీంతో గ్రీష్మతో పాటు తన మేనమామ పైన కూడా కేసు నమోదైంది. గ్రీష్మకి ఉరి శిక్ష, తన మేనమామ అయిన నిర్మలన్ కుమారన్కి 3 సంవత్సరాల ఖైదు. ఇంకా కోర్టు తీర్పు వెలువరించక ముందు గ్రీష్మ వైపు న్యాయవాదులు కొన్ని వాదనలు వినిపించాయి. అందులో ముఖ్యంగా గ్రీష్మది చిన్న వయస్సు, అంతేకాకుండా ఉన్నత విద్యావంతురాలు, అందుకే ఆమె మారడం కోసం ఒక అవకాశం ఇవ్వాలని ఆమె వైపు లాయర్లు కోరారు. కానీ కోర్టు మాత్రం డిఫెన్స్ లాయర్ వాదనలు తోసిపుచ్చారు. అయినా సరే గ్రీష్మ వైపు న్యాయవాదులు వారి వాదనలు గట్టిగా వినిపించారు. కానీ న్యాయం మాత్రం శరణ్ వైపే నిలబడింది.